నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా స్టార్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి 78వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న చదలవాడ అరవింద బాబు. ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. స్థానిక కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం వేదికగా జిల్లాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పౌర ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. పోలీసు ఎన్సీసీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ప్రత్యేక వాహనంలో క్రీడా ప్రాంగణం పరిశీలనలో పాల్గొన్నారు. పరిశీలన అధ్యయనం తర్వాత వీక్షకుల్ని చిరునవ్వుతో పలకరించి అభివాదం చేశారు. పరిశీలన తర్వాత వేదిక మీద నుంచి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించడం జరిగింది. ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించి సన్మానించడం జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పౌర సరఫరాల శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, గృహ నిర్మాణ సంస్థ, వైద్య మరియు ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, అటవీ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. దేశభక్తి గీతాలకు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన వీక్షించారు. అనంతరం ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ శకటాలు, ఉత్తమ స్టాల్స్, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకి ప్రశంసా పత్రాన్ని అందచేయడం జరిగింది. అలాగే ఉద్యోగులు మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. చివరిగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి తిరిగి జాతీయ గీతంతో వేడుకని ముగింపు పలికారు. ఈ వేడుకల్లో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ వినాయకం, జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పెద్ద ఎత్తున విద్యార్థులు మరియు సాధారణ ప్రజానికం పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ 15% వార్షిక వృద్ధి రేటు లక్ష్యంగా జిల్లాలో 100 రోజుల ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 100 రోజుల ప్రణాళిక అమలవుతుందని తెలిపారు. జిల్లా నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి హనుమంతును స్మరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కోనెతెల పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. వేడుకకు హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కి ఘన స్వాగతం పలికిన జనసేన రాష్ట్ర కార్యదర్శి, నర్సరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలాని, పట్టణ పార్టీ అధ్యక్షులు జీవీఎస్ఆర్ ప్రసాద్, పల్నాడు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ అద్రూఫ్, రామారావు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేశవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. విజయకాంత్ గారు, CLTS, ఏపీ టిక్కో.
3 meters. కూరగాయలలో ఉత్పాదన పెంచేందుకు అనేక పద్ధతులను పాటించడం జరుగుతుంది. చీడపీడ నివారణకు, అదేవిధంగా మంచి కలుపు నివారణకు వ్యవసాయ శాఖ విభిన్న పద్ధతులను ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ చేకూర్చడం మరియు కావలసిన మార్కెట్ సదుపాయాలను నిర్వహించడం ద్వారా వివాహం ఇక్కడ చక్కగా స్టాళ్లు ప్రదర్శించడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రోటోకాల్ పాటించని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎంపీ ఎమ్మెల్యేలకు సామాన్యుల గ్యాలరీలో కుర్చీలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అసహనంతో సభ ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఎమ్మెల్యేకి అవమానం, స్టేజ్పై ఎంపీ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావించని అధికారులు, కలెక్టర్ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక కోడలి శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరవనీయులు మంత్రి నాదెండ్ల మనోహర్ని గౌరవంగా కలిసిన పల్నాడు జిల్లా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ వ్యవసాయం దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వ్యవసాయ సగటు పాల్పడే కూడన్నట్టుగా పల్నాడు జిల్లాలో ఖరీఫ్ 2,824 హెక్టార్లో సాగు జరుగుతుంది. పల్నాడు జిల్లాలో ప్రతిదీ ఏక పంటగా సాగు చేయడం వల్ల నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ప్రతికి అంతర పంటగా ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నర్సరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ నివాసానికి వచ్చిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ జిలానీ నివాసంలో నర్సరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలిసిన జిలానీ నివాసంలో అల్పాహారం తీసుకుని విజయవాడ తిరుగు ప్రయాణం చేశారు. అలాగే కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు తమకు న్యాయం జరగటం లేదంటూ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తలు నాయకులు చెప్పినవన్నీ విని త్వరలో అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే నాదెండ్ల మనోహర్ రాకతో పల్నాడు జిల్లా ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు మంచి ఉత్సాహాన్ని కలిగించింది. త్వరలో అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు నాదెండ్ల మనోహర్. ఈ రోజు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారీ సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు. बोलो भारत माता को, बोलो भारत माता को, बोलो भारत माता को. जोहार गांधी गारू, जोहार गांधी गारू, जोहार अंबेडकर गारू, जोहार मौलाना अब्दुल कलाम गारू, जोहार मौलाना अब्दुल कलाम गारू, जोहार गांधी गारू, जोहार. अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल
तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద పాపు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద పాపు మరియు ఆర్డీఓ సరోజిని అనంతరం ఉద్దేశించి మాట్లాడుతున్న చదలవాడ మరి ఎందరో మహానుభావులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి గొప్ప గొప్ప మహానుభావుల్ని మనం స్మరించుకుంటూ వాళ్ళతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ముఖ్యంగా భావితరాల పౌరులు, చిన్నారులు వారందరూ కూడా భారతదేశానికి వెన్నెముక. ఎవరైతే చిన్నారులు ఉన్నారో, యువత ఉన్నారో వారందరూ కూడా భారతదేశానికి వెన్నెముక. కాబట్టి వాళ్ళందరి ఆరోగ్య సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం చేపడుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు జాతిపతి గాంధీ గారు చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవినీతి రహిత సమాజం కావాలి. అదేవిధంగా భారతదేశంలో స్వరాజ్య పరిపాలన రావాలంటే పంచాయతీలన్నీ కూడా బాగా చక్కగా అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి చెందితే పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ కూడా స్వాతంత్ర ఫలాన్ని అందరికీ అందజేయాలి. ఈ కార్యక్రమాన్ని మరి రాజకీయ నాయకులు కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పౌరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు చేపట్టి ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఇప్పటికీ చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పేదరికలు ఉన్నారు. ఇవన్నీ కూడా అధిగమించి రేపు 79-80 సంవత్సరాలకి 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు. మరి దీనికి చేయూతగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం జరిగింది. అంటే 2047కి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండుద్ది. కాబట్టి అప్పటికి మీరందరూ కూడా అక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా మరి పెద్ద పెద్ద మేధావులుగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అయి ఉంటారు మీరు అప్పటికి. అవునా కాదా? 2047కి అంటే మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికి కూడా. అటువంటి భవిష్యత్తును తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ చదువుకున్న యువతకి అండగా ఉండాలి. రైతులకు అండగా ఉండటానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి
చదువుకున్న బిడ్డలు భావితర పౌరులు కాబట్టి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరానికి మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి 78వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరిని సాదరంగా ఆహ్వానించిన మద్ది రామచంద్రరావు బ్రదర్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చదలవాడ అరవింద్ బాబు, కపిలవాయ్ విజయ్ కుమార్, నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు పెరుమల్ల సత్యనారాయణ, తడికమల్ల బాల ఆంజనేయులు, మదిరాం బ్రహ్మం బ్రదర్సు, పచ్చుపులుసు సతీష్, గట్టుపల్లి సత్యనారాయణ, దేశు శ్రీను, తాడువాయి రామకృష్ణ, తాళ్లూరు సత్యనారాయణ రెడ్డి, హరినాథ్ బాబు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. స్వాతంత్రం వచ్చేది 78వ జాతీయ స్వాతంత్ర దినోత్సవానికి ఈ సమావేశానికి ఇచ్చేసిన మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమాళ సత్యనారాయణ గారు, మన తాళ్ళూరు సత్యనారాయణ గారు, మన తడికమళ్ళ బాలా గారు, రెడ్డి హరినాథ్ బాబు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఈ గాంధీ గారి ఫౌండర్ మద్ది రామబ్రహ్మం గారు, ఇంకా మన ఆర్యవైశ్యులందరికీ ముందుగా శుభాభినందనలు. ఈ స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా ఎంతో కృషి చేసిన మన మహనీయులు పెద్దలు, స్వాతంత్రానికి పోరాడిన మహనీయులందరికీ ముందుగా మన నమస్కారాలు ఘటిస్తూ మొత్తము 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ దగ్గర మనం ఈ రోజు వేడుకలు జరుపుకుంటాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేసి నివాళులర్పించారు. దీనికి మన సంఘం యొక్క కార్యదర్శులు అందరూ, అభిమానులు, కమిటీ మెంబర్స్, ప్రతి ఊర్లో ఉన్న గౌరవనీయులైన పెద్దలు అందరూ ఇచ్చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందు పట్టణ ఆరోగ్య సంఘం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై జై వాసవి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గాంధీ బొమ్మ గారి వద్ద జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులు, పెద్దలు, మా ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు మరియు విజయ్ కుమార్ గారు, గుప్తా గారు, వీళ్ళందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేశారు. వారందరికీ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నింటినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బాగా మన నరసరావుపేట పట్టణ అభివృద్ధిలో మా వంతు సహాయ సహకారాలు ఛాంబర్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
స్థానిక కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని ప్రిన్సిపల్ బర్నబాస్ తెలిపారు. వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెడ్రాస్ ఫర్టిలైజర్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ నల్లపోతు వెంకట్రావు మరియు కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ నాసరయ్య పాల్గొన్నారు. నల్లపోతు వెంకట్రావు జాతీయ జెండాను ఆవిష్కరించి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు గురించి మరియు పల్నాడు జిల్లా మంచి ఆహ్లాదకరమైన అన్ని వసతులతో కూడిన కేరిడ్జ్ స్కూల్ గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. అదేవిధంగా స్కూల్ డైరెక్టర్ నాసరయ్య మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు, క్రమశిక్షణ, పెద్దల పట్ల విధేయత, నడవడికలు అలవాటు చేసుకోవాలని పిల్లలకి సూచించారు. కార్యక్రమంలో స్కూల్లో జరిగినటువంటి వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అతిథుల చేతుల మీదుగా పిల్లలకి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీ నాథాని వెంకటేశ్వర్లు మరియు శ్రీమతి సురేఖ మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ నాథాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుంచి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్లు నేటితో పూర్తయిందని, ఈ సందర్భంగా మన స్వేచ్ఛ, మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడేలా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఒక్కసారి స్మరించుకోవాలని, వారు త్యాగాలను తలుచుకుంటున్నప్పుడల్లా మన హృదయం గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలని తెలిపారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించింది, కోరుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలాషిద్దాం. ఈ సందర్భంగా కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని అభినందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ గురువులు, తల్లిదండ్రుల్ని, తోటి స్నేహితుల్ని గౌరవించాలని, నీతి నిజాయితీగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి 78వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న చదలవాడ అరవింద బాబు. ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.